పరిటాల శ్రీరామ్ సీట్ ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగుతోంది. ధర్మవరం సీటు ఎవరికనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి ఇస్తారా, లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పరిటాల శ్రీరామ్. అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బీజేపీ పెద్దల్ని సైతం కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పరిటాల శ్రీరామ్ పోటీకి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి సీటు కేటాయిస్తారంటూ పొత్తులో భాగంగా ప్రచారం సాగుతోంది. లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారనే ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తం మీద పరిటాల శ్రీరామ్ తీవ్రంగా సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందా, లేదంటే టీడీపీకి ఇస్తే పరిటాల శ్రీరామ్కు దక్కుతుందా? ధర్మవరం సీటు ఎవరికైనా దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ సాగుతుంది. ఎస్, మా సీనియర్ కోలీగ్ కృష్ణమోహన్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పరిటాల శ్రీరామ్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందా, లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోతున్నారా? తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. అసలు ఏం జరుగుతోంది? ఎస్ రామ్దాస్, అనంతపురం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ధర్మవరం సీటు మీద మాత్రం చాలా విపరీతమైన టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ పరిటాల శ్రీరామ్ ఆ సీటు తమకు కావాలనుకుంటున్నారు. తన తల్లికి మాత్రం రాప్తాడు సీటు కేటాయించినప్పటికీ కూడా అయితే ఇక్కడ ప్రధాన సమస్య శ్రీరామ్కి అక్కడ వరదాపురం సూరి ఏదైతే బీజేపీ నుంచి వరదాపురం సీటుని కోరుకుంటున్నాడో వరదాపురం సూరి బీజేపీ సీటు కానీ అది కానీ వరదాపురం సీటు కానీ కన్ఫామ్ అయితే తాము అక్కడ తెలుగుదేశం తరఫున మేము వరదాపురం సూరికి సపోర్టు చేయలేమనేది పరిటాల శ్రీరామ్ ఒక వాదన. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఇద్దరి మధ్య కొంత గ్యాప్ నడుస్తుంది. ఈ ఇద్దరు గ్యాప్లో మేము పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళు అక్కడ వరదాపురం సూరికి సపోర్ట్ చేయాలంటే అది వీలు కాని పరిస్థితి అనేది తెగేసి చెప్పబోతున్నారు పరిటాల శ్రీరామ్ అనుచరులు. సో ఇదే విషయం మీదనే ఈరోజు సాయంత్రం చంద్రబాబు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కూడా హైదరాబాదులో చంద్రబాబుని పరిటాల శ్రీరామ్ అండ్ వాళ్ళ తల్లి సునీత ఇద్దరు కూడా కలవబోతున్నారు. సో ఇదే విషయాన్ని కరాఖండిగా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు బీజేపీ నేతలను కూడా కలుస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఒకటే మాట చెప్పబోతున్నారు, మేము పొత్తు ధర్మంలో భాగంగా ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తాం, మద్దతు కూడా ఇస్తాం. కాకపోతే అక్కడ సీటు అభ్యర్థి విషయంలోనే మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యర్థి విషయంలో అభ్యంతరాలు గల కారణాలు అంటే వరదాపురం సూరికి సీటు ఇస్తే మాత్రం మేము చేయలేము, అక్కడ ఉన్న మాకున్న ఫ్యాక్షన్ కావచ్చు, గత కొంతకాలంగా ఉన్న వర్గ విభేదాలు కావచ్చు, ఈ నేపథ్యంలో వరదాపురం సూరికి మాత్రం మేము చేయలేం. మీరు బీజేపీ అభ్యర్థి వరదాపురం సీటుని కాకుండా వేరే అభ్యర్థికి కానీ ఇస్తే సో ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది, మేము కూడా గెలిపించుకునే దానికి ప్రయత్నిస్తాం తప్పితే సో బీజేపీ తరఫున మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఇదే అనే విషయాన్ని క్లారిటీగా బీజేపీ పెద్దలకు కూడా వీళ్ళ నేతలు ఇద్దరు కలిసి చెప్పబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. బహుశా ఈరోజు సాయంత్రానికి చంద్రబాబుని కలిసే ప్రయత్నం అయితే చేస్తారు. చంద్రబాబు స్టిల్ ఇప్పటికీ విజయవాడలోనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్లో ఆయన్ని కలిసి ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా అక్కడ పార్టీ నేతలతో చెప్పబోతున్నారు. అలాగే బీజేపీతో వాళ్ళకు ఉన్న సంబంధాలతో ఉన్న నెమ్మదిలో బీజేపీ నేతలు కూడా చెప్పబోతున్న పరిస్థితి. సో చూడాలి, అంటే ధర్మవరం సీటు సంబంధించి వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరికి అంటే ఇద్దరి మధ్య వాదన, ఇద్దరి మధ్య పోటీ కూడా కనపడుతుంది. వరదాపురం సూరి వర్సెస్ పరిటాల శ్రీరామ్. ఈ నేపథ్యంలోనే అక్కడ సూరికి బీజేపీ టికెట్ ఇస్తే శ్రీరామ్ వర్గీయులు మేము ఎవరం కూడా సూరికి చేయలేం, ఇంతకాలంగా వాళ్ళకి మాకు మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గమంటున్న పరిస్థితుల నేపథ్యంలో మేము కలిసి ఈ ఎలక్షన్స్లో వాళ్ళకి మద్దతు పలకలేమనేది పరిటాల శ్రీరామ్ అనుచరులు కావచ్చు వాళ్ళ టీం చెప్తున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు ఇద్దరు తెలుగుదేశాన్ని కావచ్చు బీజేపీ నేతలను కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కావచ్చు రేపు మార్నింగ్ లోపల చంద్రబాబుని బీజేపీ నేతలను కలిసి ఈ వ్యవహారాన్ని చెప్పాలి. ఇది ఈ విషయంలో తేల్చి చెప్పాలి. మాకు బీజేపీ పొత్తుతో అభ్యంతరం లేదు, కానీ అక్కడున్న క్యాండిడేట్తోనే మాకు స్పష్టమైన వివాదాలు ఉన్నాయి. సో వరదాపురం సూరి కాకుండా బీజేపీ తరఫున మీరు ఎవరికి సీట్ ఇచ్చినా సరే మా సైడ్ నుంచి మేము మద్దతు తెలిపే పరిస్థితి ఉంటుంది అనేది చాలా క్లారిటీగా పరిటాల శ్రీరామ్ వర్గీయులు అయితే చెప్తున్నారు. అదే వ్యవహారాన్ని అధినేత చంద్రబాబుతో చెప్తున్నారు. బీజేపీ నేతలను కూడా కలిసి స్వయంగా వ్యవహారాన్ని వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. రామ్దాస్ రైట్. అయితే కృష్ణమోహన్, అంటే పొత్తులో భాగంగా సీటు కనుక బీజేపీకి కేటాయిస్తే పొత్తు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ చంద్రబాబు వాళ్ళకు చెప్పే అవకాశం ఉందా? అండ్ అలాగే పరిటాల శ్రీరామ్ రాజకీయ భవితవ్యం సంబంధించి
చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది? కేవలం అంటే ఇక్కడ క్యాండిడేట్కు సంబంధించే అభ్యంతరాలు ఉన్నాయా, లేదంటే పొత్తుల భాగంగా సీటు పూర్తిగా తమకు ఇవ్వమని కోరే అవకాశం ఉందా? అంటే పొత్తులో భాగంగా మొదటి నుంచి కూడా ధర్మవరం సీటు వ్యవహారంలో ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ ఈ సీటు నాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లాగే రాప్తాడులో ఆయన మదర్ సునీతకు, పరిటాల సునీతకు అక్కడ సీటు. పరిటాల సునీత పేరు ఆల్రెడీ డిక్లేర్ అయింది, కానీ ఇప్పుడు శ్రీరామ్ విషయంలోనే కొంత ఇష్యూ నడుస్తుంది. ధర్మవరం సీటు ఆల్రెడీ పొత్తులో భాగంగా బీజేపీ బలంగా కోరుకుంటుంది. బీజేపీ కోరుకుంటున్న 10 సీట్లలో ఖచ్చితంగా ధర్మవరం సీటు ఖచ్చితంగా ఉంది. ఆ సీటు వ్యవహారంలోనే ఇప్పుడు అబ్జెక్షన్లు జరిగే పరిస్థితి అయితే ఉంది. అందుకే బీజేపీ కూడా ఇప్పటికీ టికెట్లు అయితే కన్ఫర్మ్ చేయలేదు, బయటకు కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ధర్మవరం సీటు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే వరదాపురం సూరి ఉన్నారో, సూరిని కాదని వేరే వ్యక్తికి ఇస్తే మా సైడ్ నుంచి మేము మద్దతు తెలుపుతాం. కానీ సూరికే టికెట్ ఇస్తానంటే తెలుగుదేశంలోనున్న మేము ఆ ధర్మాన్ని పాటించలేమేమో, మీరు ఒకసారి ఆలోచించుకోండి అనేది పరిటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి. సో పరిటాల శ్రీరామ్కి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉన్నారు. మీరు పొత్తు ధర్మంగా మేము గౌరవిస్తాం, పొత్తు ధర్మంలో భాగంగా మేము మీకు మద్దతు తెలపాలి, ఖచ్చితంగా తెలుపుతాం. అయితే అక్కడ అభ్యర్థి విషయంలోనే మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యర్థిని మార్చుకోండి అనే వ్యవహారంలో మాత్రం పూర్తిగా తేల్చి చెప్పే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ అంశాన్ని ఏ విధంగా బీజేపీ తీసుకుంటుంది, లేదు తెలుగుదేశం అధినేత దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం అధినేత ఇప్పుడు పొత్తు ధర్మంలో ఏ అభ్యర్థి వాళ్ళు బీజేపీ వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ని పెట్టుకుంటారు, అలాగే జనసేన వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ని పెట్టుకుంటారు, తెలుగుదేశంలో వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్లు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ మిగతా పార్టీలు వాళ్ళకి మద్దతు ఇస్తారా లేదా అనేది అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరినీ ఒక కలిసికట్టుగా ఒక తాటి మీద తీసుకుని రావాల్సిన పరిస్థితి ఆ స్థానిక నేతల మీద ఉంటుంది. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామదాస్, చూడాలి మరి ధర్మవరం సీటు వ్యవహారం మీద రోజుకు ఒక కొత్త మలుపు జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా నడుస్తుంది అనే కృష్ణమోహన్ ఇవాళ చంద్రబాబుని కలవబోతున్నారా? పరిటాల శ్రీరామ్ అలాగే ఆయన తల్లి చంద్రబాబుని కలవబోతున్నారా ఇవాళ? ఎస్, ఖచ్చితంగా ఈరోజు కలవబోతున్నారు. ఈరోజు వీళ్ళైతే హైదరాబాద్లోనే కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ విజయవాడకు వచ్చి విజయవాడకి 5 గంటలకే వాళ్ళు ఇక్కడ నుంచి చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కాబట్టి హైదరాబాద్లోకి వెళ్తే హైదరాబాద్లో నేరుగా కలిసే ప్రయత్నం చేయాలనుకునేది వాళ్ళ వాస్తవంగా చేస్తున్నారు. ఆ దిశగానే హైదరాబాద్లో కలిసి స్వయంగా చెప్తారు. అలాగే బీజేపీలో ఉన్న నేతలను కూడా, కీలక నేతలను కూడా కలిసి తమ విషయాన్ని ఓపెన్గా చెప్పాలి. తర్వాత ఏదైనా జరిగితే మా మీద అపవాదు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆహారాన్ని చెప్పి తీరాలి అనేది పటేల వర్గీయులు, పరిటాల శ్రీరామ్ కోరుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద పరిటాల శ్రీరామ్ రాజకీయ భవితవ్యం ఇంకా సస్పెన్స్లోనే కొనసాగుతుంది. ధర్మవరం సీటు ఎవరికైనా దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సీటుకి ఇస్తారా, లేదంటే టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారనే ఉత్కంఠ అయితే సాగుతోంది. సీటు కోసం పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల సునీత, శ్రీరామ్ బీజేపీ పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించినప్పటికీ అభ్యర్థిని మాత్రం మారుస్తే సహకరిస్తామని వరదాపూరి సూరికిస్తే కనుక రాజకీయ వైరాలున్న నేపథ్యంలో ఖచ్చితంగా సహకరించబోమంటూ పరిటాల ఫ్యామిలీ తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, చంద్రబాబు ఎలా బుజ్జగించబోతున్నారు, లేదంటే బీజేపీ పెద్దలు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు పరిటాల శ్రీరామ్కి అనేది ఆసక్తికరంగా మారింది.